ప్రపంచంలో ఉద్రిక్తతలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయా? ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరిస్థితి ఇప్పటికే వేడెక్కింది. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఇందులో పరోక్షంగా ప్రభావితమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒకే చోట గ్రహాలు కేంద్రీకృతమయ్యే చతుర్గ్రాహి యోగం, శుక్రుడి ప్రభావం బలపడే మాలవ్య రాజయోగం కూడా ఏర్పడుతున్నాయి. ఈ రెండు కలిస్తే ప్రపంచస్థాయిలో పవర్ స్ట్రగల్స్, ఒత్తిడి వేగంగా పెరుగుతాయి. ఇలాంటి గ్రహస్థితులు గతంలో కూడా కనిపించాయి. ఆ సమయంలో దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ పరిస్థితులకు దారితీసిన ఉదాహరణలు ఉన్నాయి. ఏప్రిల్ 3వ వీక్ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే దశలోకి వెళ్తున్నాయి. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల ప్రభావంతో పవర్ స్ట్రగల్స్ వేగంగా పెరుగుతున్నాయి. దేశాల నిర్ణయాలు ఒక్కసారిగా మారి పరిస్థితులు తీవ్రంగా మారే దిశలో కదులుతున్నాయి. ఇది మాత్రమే కాదు, సడన్ డెసిషన్స్, బార్డర్ టెన్షన్స్, పవర్ గ్రూప్ ఫార్మేషన్స్ వేగంగా కనిపించనున్నాయి. ఇంకా ముఖ్యంగా సైబర్ మరియు ఎకనామిక్ లెవెల్లో ప్రభావం స్పష్టంగా బయటపడుతుంది. ఇది యుద్ధమా లేక కేవలం ఉద్రిక్తతేనా?